Hello everyone, this is Akhil from Kurnool, MA Bike Stores and Club. Hope everyone is doing great. And ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. లైక్ ఇప్పుడు మేము వెళ్ళబోతుంది వచ్చేసి వెస్ట్ గోదావరి షోరూమ్ నుంచి హోండా బిగ్ వింగ్ రైట్. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి నైట్ అక్కడే స్టే తీసుకొని రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ మేము. అండ్ కర్నూలు నుంచి నేను ఇంకా షోరూమ్ తరపున ఇద్దరు అన్న వాళ్ళు వస్తారు అనమాట. సో ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి అక్కడ ఒక ఫోటో అయితే తీసుకొని మన శ్రీనివాస్ అన్నకి సబ్మిట్ చేసి అండ్ ట్యాగ్ చేసేసి రైట్. నేను ఇంకా అయ్యన్న వాళ్ళిద్దరు వెళ్తున్నాం అన్నమాట. రైట్, ఇప్పుడైతే మనం పెట్రోల్ ఇచ్చేసాము. కంజెస్టెడ్గా ఉందబ్బా నాకు బైక్, సరిపోలే నాకు. ఈ లగేజ్ బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు సరిపోలా. మరి ఇంకా తప్పదు, కొంచెం దూరం పోతే కొంచెం ఫ్రీ అయిపోతా అనమాట. ఇంకా ఇది బైక్ పేపర్స్ అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చూసుకోలే పడిపోయింది. ఇది తీసుకొచ్చేసరికి షాక్ అవుతున్నాడు. మ్యాజిక్ చేసాం ఇప్పుడు ఆ బల్లో నుంచి ఓం బీ బుష్ ఇడికి వచ్చేది అనమాట. అట్లా మ్యాజిక్ చేసాం. పడితే అరే అమ్మ నీ కాడికి ఎట్టు వచ్చింది అదే అదే నాకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండప్ప సులేమాన్ భాయ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:45. మేము స్టార్ట్ అయింది వచ్చేసి 4:20కి స్టార్ట్ అయినాము. అక్కడ 4:45 ఈ 5 కేస్ నాన్ స్టాప్గా కొడితే 7కి అంతా వెళ్ళిపోతాం అబ్బా. కుకట్పల్లి దగ్గర కాబట్టి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లైక్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మొబైల్ ఉంటుంది ఫిక్స్ చేసుకొని కొంచెం అలా 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 తిరిగి రూమ్కి వచ్చి పడుకోవాలి ఇక నైట్. సో రేపు పొద్దున మార్నింగ్ 4 o'clock అనమాట రైడ్ స్టార్ట్ మళ్ళీ అగైన్. అమ్మా సడన్గా ఒక్కసారి క్లైమేట్ చూడు ఎట్లా అయిపోయిందో. టైం వచ్చేసి 5:30 అయింది అంతే. మొత్తం మబ్బు లైక్ మబ్బులు వచ్చేసినాయి వానవడేలాగా. మస్తు ఉందబ్బా క్లైమేట్. వాన పడితే మాత్రం ప్యాక్ అవుతుంది, కానీ వాన పడకపోతే మంచి వైబ్ ఉంది. క్లైమేట్ మాత్రం మస్తు మజా ఇస్తుంది డ్రైవ్కి. అమ్మ నాకేమో అడ్వెంచర్ అలవాటు అయిపోయింది. 110 దాటట్లా అసలు గుంజుతుంటే కూడా. బట్ క్లైమేట్ మాత్రం ఎగ్జామ్ ఉంది చూడు, సూపర్ ఉంది క్లైమేట్. సన్ కొంచెం అక్కడక్కడక్కడ సన్ రైజ్ వస్తుంటే భలే ఉంటుండే. అక్కడెక్కడో వాన సావ కొడుతుంది. హైదరాబాద్లో మాత్రం లైక్ నేను కనుక్కున్నంత ఇన్ఫర్మేషన్ అయితే హైదరాబాద్లో వానలు సావ కొడుతున్నాయి 2 days నుంచి. సో నాకు ఎస్ కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా హైదరాబాద్లో వాన పడుతుంటుంది. సో అందుకే ఇక్కడ క్లైమేట్ ఇలా ఉంది. అక్కడ పక్షులు చూడు నమ్మ వెళ్ళింది కదా కొండలు. ఇక్కడ మంచి క్లైమేట్ కూడా పక్షులు మస్తు ఉందిలే. కింద పొలాలు ఎట్లా రికార్డ్ అవుతుందో కానీ క్లైమేట్ మాత్రం చాలా అవసరం ఉందబ్బా. నాకైతే ఒక చోట నేను లైక్ జిమ్లో లైక్ నేను ఇప్పుడు జిమ్లో ట్రైనర్గా వర్క్ చేస్తున్నా కదా. బోట్ పైన వర్కౌట్ రాసి వచ్చిన ఎవరో రబ్ చేసారు. సో ఆ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళు కాల్ చేసారు పాపం. అందుకే సైడ్కి ఆగి వాళ్ళకి వర్కౌట్ షెడ్యూల్ చేసేసి నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. ఇంకా మనతో పాటు స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రం ఎటో వెళ్ళిపోయినారు, అసలు అనిపిస్తూనే లేదే. లైక్ వాళ్ళు బాగా ఫాస్ట్గా క్రూజ్ చేసినట్టు అనుకుంటా. మస్తు ఫాస్ట్గా క్రూజ్ చేసిరే. నేను ½ an hour అయింది ఎదుగుతా ఉన్నా, బట్ ఎక్కడ కనిపిస్తలేరు నాకు అసలు. ఇక్కడ ఆగిపోయారా ఏంది ఏం అర్థమవుతలేదు. ఆగిపోయింది ఇప్పటికంత కాల్ అయితే వస్తుండే నాకు, బట్ ఆగిపోలేదు అంటే లైక్ కాల్ అయితే కాల్ రాలేదు అంటే లైక్ దే ఆర్ నాట్ స్టాప్, దే ఆర్ గోయింగ్ ఆన్. సో మనం వెళ్ళేలోపు 8:30 అన్న 8:30 9 అయ్యేటట్టు ఉంది. ఈ బైక్కి ఫాగ్ లైట్స్ లేవు, అదిదా పాయింట్.
ఫాగ్ లైట్స్ ఉన్నా సరే వీ కెన్ క్రూజ్ ఎట్లయినా కానీ, బట్ ఫాగ్ లైట్స్ లేవు కదా. సో ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలి. మన బండి కాదు కాబట్టి ఫాగ్ లైట్స్ లేవు. ఇది నాకు షోరూమ్ వాళ్ళు ఇచ్చిన బండి, సో ఫాగ్ లైట్స్ లేవు. అండ్ ఇంకొకటి కొత్తది బుల్లెట్ లానే ఉంటుంది హైనస్, అది వచ్చింది, దానికి ఫాగ్ లైట్స్ ఉన్నాయి కంపెనీ వాళ్ళవి. అది ఎట్లా వర్క్ చేస్తుందేమో. నైట్ అయితే దాన్ని ఒకసారి అయితే టెస్ట్ చేసాం మనం. ఎక్కువ ఉండవు, లైక్ ఒక హెడ్ లైట్ ఎంత ఉందో అంతే ఉంటాయి అని అన్నారు మరి షోరూమ్ వాళ్ళ. లైక్ షోరూమ్ వాళ్ళని కాదు, కంపెనీ తరపున వచ్చే హెడ్ లైట్స్ ఫాగ్ లైట్స్ కాబట్టి అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అంత ఐడియా అయితే లేదు మళ్ళా. రైట్, ఇంకా మనది రైడ్ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. ఇంకొక 70 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి. లైక్ ప్రశాంతంగా కూల్గా నిదానంగా అయితే పోతున్నాం. లైక్ వాన పడుతుంది అయితే అని అనుకున్నా, బట్ వాన అయితే పడలేదు. మంచి ఇంటర్కమ్లో సాంగ్స్, మంచి క్రూజింగ్. మైనస్ ఏంటంటే దీనికి లైట్ లేదయ్యా. ఇదో ఇంతే లైట్, మీకు అనిపిస్తుందో లేదో. ఇది ఫుల్ బీమ్, ఇది హలో బీమ్, ఏం లైట్ లేదు, జీరో. హలో ఎవ్రీవన్, రైట్ డే 2 ఇది. లైక్ ఇప్పుడు అర్జెంట్గా లేట్ అయిపోయింది అనమాట. సో మన కోసం అన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. హలో ఎవ్రీవన్, దిస్ అఖిల్ ఫ్రమ్ కర్నూల్, ఎంఏ బైక్ స్టోర్స్ అండ్ క్లబ్. అట్లీస్ట్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఇలా అయిపోయింది అబ్బా. ఈ తొక్కల రూమ్ ఒకటి తీసుకున్నాం. హడావిడి అయిపోయింది. ప్రశాంతంగా బ్లాగ్ చేయడానికే లేకుండా పోతుంది డైలీ మనమ్మ. పైకి వచ్చేసాం అన్నమాట. ఇది కూకట్పల్లి మెట్రో. కొంచెం ముందుకు వెళ్ళిపోతేనే కనిపిస్తుంది హోండా బిగ్ వింగ్. ఇదే అనమాట మన లెఫ్ట్ సైడ్లో ఉంది హోండా బిగ్ వింగ్. A few minutes later, మనమైతే ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఈ బిగ్ వింగ్ నుంచి ఇంకొక బిగ్ వింగ్, అది వచ్చేసి మనకి ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా ఉండేది రామోజీ ఫిలిం సిటీలో. రైట్, ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. సేమ్ పొజిషన్, మార్షల్ పొజిషన్ ఇక్కడ కూడా మనది. నేను మీకు కనిపిస్తున్నాను లేదు, బ్లూ కలర్ అయితే ఇష్టం అనమాట, సపోర్ట్ మార్షల్ టీమ్ది. ఇప్పుడు ఇక్కడ కూకట్పల్లి నుంచి మేము అది రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. టోటల్ హైదరాబాద్ నుంచి 120 మెంబర్స్ అనుకుంటా స్టార్ట్ జాయిన్ అయిపోతుంది రైడ్ కోసం అని. సో చిన్న లైనప్ మంచిగా ఉందబ్బా. అండ్ ఇదంతా లైనప్, ఇది మార్షల్ లైన్ అనమాట. ఏంటి అంటే నేను నా దాంట్లో ఫ్యూల్ లేదని చెప్పి ఎంతమంది ఆగినారు చూడు, అది హైలైట్ అబ్బా. వాళ్ళు ఇది చేస్తున్నారు. నేను ఇంకా అందరు వెళ్ళిపోయింటారేమో అని చెప్పి నిదానంగా ఇచ్చుకుంటున్నా పాపం. సారీ గాయ్స్, సారీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మన వాళ్ళు, నాతో రైడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే సారీ. కరెక్ట్గా 6:30కి స్టార్ట్ చేసినాం. ఇంకా సిటీలోనే ఉన్నాం మనమ్మ. దగ్గర నాగోల్ ఇంకా సిటీలోనేనా.
దిస్ ఈజ్ టూ మచ్ బాబ్స్. పోతానే ఉన్నాం ఇట్లా. ఇప్పుడు వాళ్ళబ్బా వెస్ట్ గోదావరి అదైతే సాయంత్రం 8 or 7 అయిద్ది అనుకుంటా. టైం వచ్చేసి 7:45. ఇంకా పోతూనే ఉన్నాం అయ్యా. రోడ్ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ మస్తు ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వస్తారు మనతో పాటు, జాయిన్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ మస్తు మందే ఉన్నారు అయ్యా. రైట్, టోటల్ ఓవరాల్ బైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇంకొక 50 kilometers ముందుకు వెళ్తే ఇంకా కొన్ని బైక్స్ అయితే పెరుగుతాయి అన్నమాట. లెట్స్ సీ. రైట్, ఇవన్నీ బైక్స్ అనమాట. రైట్, 2 lanes అనమాట. ఇప్పుడు నుంచి 2 formations చూద్దాం. సౌండ్ ఇప్పుడు హైలైట్ ఉందయ్యా. ఇప్పుడు మనకి వచ్చిందనమాట. ఇంకా మన పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక పలేకపోతున్నా మెహబూబా మెహబూబా. అలాగే సార్. పలేకపోతున్నా మెహబూబా మెహబూబా. ఎలా ఉందిరా? యాస్టీజ్ ఉంది. టూ లైన్స్ ఫార్మేషన్ పెట్టారు, హైలైట్ ఉంటుంది. రైడ్ మాత్రం క్రౌడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అందరు ముందున్నారు, నేను ఒక వెనకలు ఉన్నట్టున్నానే, బట్ తప్పదు ఉండాలి. వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. రైట్, మనం అయితే మార్షల్ పొజిషన్లో ఉన్నాం. ఇంకా మొత్తం ఎంతవరకు అనిపిస్తుంది అంతవరకు మొత్తం మన బైక్స్.
పోతూనే ఉంది రైడ్. ఇక్కడ చూడు చిన్న బాబు కూడా వచ్చాడు. వాళ్ళు ఉంటుంది కదా అట్లా ఫాదర్తో వచ్చే బండి పైన. ఇప్పటి నుంచే మనవాడికి సేఫ్టీ మెజర్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. లైక్ ఇంకా 20 ఏజ్కి వచ్చేలోపు మాత్రం బ్యాక్. ట్వంటీ 24 ఏజ్కి వచ్చేలోపు అన్నీ అర్థమైపోతాయి. ఏంటి రైడింగ్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, ఒక కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి, ఏంటి అది ఇది అనేది అన్నీ అర్థమైపోతాయి పిల్లోడికి. వాళ్ళు ఉంటుంది అట్లయితే. సో మీరు కూడా విజయలో ఎక్కడికో కూతుంటే నేర్పండి అమ్మా బైకింగ్. మజా ఇస్తుంది. మిషన్తో నడపాలంటే బిగ్ క్రేజ్ ఉంటుంది అబ్బా. టోటల్ ఓవరాల్ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక 100 మెంబర్స్ ఆటింటారని అనుకుంటున్నాం. ఇదే పనిగా చెప్తూ ఉండాలా, పుష్ చేస్తూ ఉండాలా. అక్కడ వస్తలేడు. చాలా లాగ్ ఉంది రైడ్, చాలా అంటే చాలా లాగ్ ఉంది. చూద్దాం. సూర్యాపేటకి వెళ్ళేసరికి 10 అని అన్నారు. అండ్ నా టైమ్ ఈస్ 8:30 అవుతుంది. 8:30కి స్టిల్ 5 minutes మోర్. కర్నూలులో ఆల్మోస్ట్ 50 మెంబర్స్కి యాక్సిడెంట్లు అయితే ఇక్కడ మేము ఎంతమందిని తీసుకుపోతున్నాం, లైక్ 120-150 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి. వీళ్ళకి ఎవరికి యాక్సిడెంట్స్ గారు, మన వాళ్ళకేంటో. అందుకే వచ్చినప్పుడు ఎవరైనా సరే క్లయింట్ కానీ లైక్ బైకింగ్ పని ఇష్టం ఉన్నప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాతో నేర్చుకుంటే మేము ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తాం. మీరు అర్థమై మీరు నేర్చుకుంటారు కదా. చిన్న చిన్న టెక్నిక్స్ అబ్బా. కింద పడకూడదు, కింద పడితే ఏం చెయ్యాలి, ప్యానిక్ అవ్వద్దు, లైక్ ఎట్లా అవాయిడ్ చేయాలి కింద పడటం అనేది చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అవి అట్లీస్ట్ అవన్నా తెలుసుకోండి. చూడు ఆల్మోస్ట్ ఆల్ ఎంతమంది ఉన్నాం, 150+ అని అనుకుంటా నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఆల్ లైన్ ఒక 3 kilometers వరకు వస్తుంది. అక్కడ ముందు కనిపిస్తుందా మీకు? ఆడంతా ఇంకా క్రాస్ వెళ్ళిపోతూనే ఉంది. జనాలు చూడు మొత్తం ఎలా చూస్తున్నారు అంటే లైక్ వింతగా చూస్తున్నారు ఇంతమంది ఒకేసారి పోతుంటే. లైక్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నేను మొత్తం సౌత్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశాను, కానీ ఇది మన వెస్ట్ గోదావరి, రాజమండ్రి అటు సైడ్ కవర్ చేయలే. ఫస్ట్ టైం అవుతున్నాను నేను ఇప్పుడు అటు సైడ్. సో లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. రోడ్ అపీరెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ నుంచి. సో ఇంకా ప్రశాంతంగా మనం బ్లాగ్ చేసుకుంటా, కొంచెం మార్షల్ చేసుకుంటా వెళ్దాం. లైక్ కామెంట్లో మెన్షన్ చేయండి అబ్బా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మంత్ ఎండ్ గునా కేవ్స్ ఉంది. 28th, 29th, 30 సారీ 3 days. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. అండ్ కపుల్స్ కూడా రావచ్చు, నో అబ్జెక్షన్. అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా రావచ్చు, దెర్ ఈస్ నో అబ్జెక్షన్. అండ్ హెల్మెట్స్ వస్తున్నాయి మన దాంట్లో. స్టాక్ రీలోడ్ అవుతుంది, రీస్టాక్ అవుతుంది మొత్తం అన్నీ కంప్లీట్గా. సో డూ చెక్ ఇట్ అవుట్ మై ఇన్స్టాగ్రామ్ పేజెస్ MA Bikers Stores అండ్ MA Bikers Club. అండ్ నా పర్సనల్ పేజ్ వచ్చేసి అకీ టైటర్స్. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఎక్కడో వస్తున్నారయ్యా, వెరీ ల్యాగ్ ప్రాసెస్ ఉంది. ఇది నాగినాక ఒకసారి మార్షల్స్ టీమ్స్తో చెప్పాల, చాలా స్లో వస్తున్నారు. టీం అంతా ఆడేడో పోతుంది. మొత్తం స్ప్లిట్ అయిపోయింది బ్యాచెస్. అంటే కొంతమంది బిగినర్స్ ఉన్నారు అండ్ కొంతమంది ప్రోస్ ఉన్నారు, కొంతమంది అడ్వాన్స్డ్ ఉన్నారు. సో కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 150 మెంబర్స్ కదా. అండ్ మార్షల్ ఉంది తిప్పి కొడితే 10 మెంబర్స్ ఉన్నాం అంతే. తిప్పి కొడితే 10 మెంబర్స్ ఉన్నాం అంతే, అంతకుమించి ఎక్కువ లేరు. ఆడ ముందు ఆల్రెడీ లైన్ అయితే వెళ్ళిపోయింది. అదో చిన్నపిల్లడు. అండ్ ఇంకొకటి మన వెనుకలో చాలా లాంగ్లో ఉన్నారా. కొట్టు 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 కొట్టు, పుల్ పుల్ పుల్, దమ్మా దమ్మా, జమ్మని కొట్టుకుంటూ వెళ్ళిపోవాలా. అండ్ ఇప్పుడు ఇది మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ. హోటల్
పెద్ద హోటల్ అబ్బా చెప్పాగా హోండా వాళ్ళది గ్రాండ్ ఉంటుందని. సో ఇదన్నీ మన బైక్స్ ఏ క్లాస్ ఉంది కదా, సూపర్ ఉందిలా. మనం ఎడు పెడదాం, మనం నీడలో పెడదాం. And I'll